you giving pensions? No, Rahul ji. Are you giving Raitu Bandhu? No, Rahul ji. CM, do you know there is Kerala election? Yes, Rahul ji. Money to Kerala? G, Rahul ji. So ఇట్లా నడుస్తుంది వాళ్ళ కథ. అంతే తప్పితే ప్రజల ముచ్చట్లు, ప్రజలకు ఇచ్చే పనులు, ప్రజలకు ఇచ్చే అవసరాలు అనేటటువంటి లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు మీ మహబూబ్ నగర్ జిల్లాని మరి ఒకటే మాట్లాడుతున్నాను. నిన్ననే కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇచ్చింది. కనీసం నీటి కేటాయింపులు లేనటువంటి అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇస్తే డైరెక్ట్ గా దెబ్బపడేది మన గద్వాలకి, తుంగ అక్కడనే ఆగుతుంది, వచ్చేటటువంటి నీళ్లు మనకు రానటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మోడీని అన్నాడు. ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో మనకు డబ్బులు లేకున్నా ఒక్క మాట మోడీని అన్నాడు. అంటే బీజేపీ అన్యాయం చేసినా మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినా మాట్లాడారు. అక్కడ కాంగ్రెస్ ని మెయింటైన్ చేయడం, ఇక్కడ బీజేపీని మెయింటైన్ చేయడం. కానీ తెలంగాణ ప్రజల్ని మాత్రం మోసం చేయడం, మభ్యపెట్టడం ఇదే కాంగ్రెస్ పార్టీ నీతి ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీద మామూలు యుద్ధం కాదు, భారీ యుద్ధం చేయాలి. మొన్న మీరు చూసి అన్యాయంగా అక్రమంగా ఖమ్మంలో వెలుగుమెట్లలో ఇల్లు కూలగొడితే జాగృతి పోయి చేసినటువంటి యుద్ధం, దానికి తోడుగా వచ్చినటువంటి డిఎస్పీ లాంటి సంస్థలు చేసినటువంటి యుద్ధం మీరు చూసిండ్రు. అటువంటి పోరాటాలే వచ్చే 3 సంవత్సరాలు కూడా చేయాల్సి ఉంటది. ప్రజల పక్షాన నిలబడి ఉంటది. దయచేసి మీరు ఇప్పటి వరకు నడిగ ట్యాంకుల పోరాట సమితితో అనేక కార్యక్రమాలు చేసి మీరు ఒంటరిగా ఎదుర్కొన్నారు. రేపటి నాడు 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. తెలంగాణ చరిత్రను మార్చబోయేటటువంటి తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దబోయే కార్యక్రమం ఆనాడు వచ్చేటటువంటి మన పార్టీ మొత్తం తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఒక కొత్త తరహా రాజకీయం ఎట్లుండాలి, ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లుండాలో చూపించేటటువంటి పార్టీగా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా ఆషామాషాగా రావడం, పోవడం, ఎగ్జిబిషన్లకు వచ్చినట్టు ప్రజల దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి వాట్సాప్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం, అంతే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. అందుకే జాగృతి ఒకటే మాట చెప్తున్నది, మేము ప్రశ్నిస్తాం, మొదలు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, నెక్స్ట్ పోరాడతాం, ఆఖరికి పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. వేరే వాళ్ళలాగా సూపు కట్నం కింద పోయొచ్చుడు కాదు. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. మరి అదొకటే పంత ఎంచుకుంటాం, ముందుకు పోతాం. తమ్ముడు రంజిత్ గారికి ప్రజా జీవితంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నది. పాదయాత్రలు చేసిండు, పల్లె నిద్రలు చేసిండు, ప్రజల కష్టాలు దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి. తమ్ముడు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు కూడా అదే వేయాల్సి ఉంటది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చేటటువంటి ప్రణాళికలు వేస్తున్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బుద్ధిజీవులతో, మేధావులతో చర్చలు జరుపుతున్నాం. అద్భుతమైనటువంటి ఎజెండాను 25వ తారీఖు నాడు ప్రకటించబోతా ఉన్నాం. కలిసి వచ్చేటటువంటి శక్తులందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతాం. కానీ ప్రజల మధ్యలోనే ఉంటాం, పప్పన్నం తింటాం, పాదయాత్ర చేస్తాం, అంతేనా? ప్రజల మధ్యలోనే ఉంటాం, వారి సమస్యలు పరిష్కరించడానికి వారితోనే కలిసి నడుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కానీ నేను కోరుకునేది ఒకటే, సామాన్యుల చేత, సామాన్యుల కోసం, సామాన్యుల వల్ల వచ్చేటటువంటి సర్కారు రావాలి. వచ్చి